అమ్మాయి చనిపోయిన తన బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్ ని టచ్ చేస్తుంటే ఒక్క సెకండ్ బాడీ కదిలినట్టు అనిపిస్తుంది. అతను చచ్చి బతికాడా లేదా ఏదైనా దయ్యమా? చెప్పే ముందు ఒక చిన్న లైక్ కొట్టండి. కన్నా కదిలినప్పుడు అమ్మాయి ఫస్ట్ లైట్ తీసుకుంటుంది, కానీ తర్వాత అతని మీద ఎక్కి శృంగారం చేస్తున్న మూమెంట్ లో మళ్ళీ బాడీ జెర్కవ్వగానే అమ్మాయి చాలా భయపడి బయటికి వచ్చి చేసిన దానికి వామిటింగ్ చేసుకుని తిరిగి వస్తే షాక్. అతను టేబుల్ మీద కనిపించడు. ఆ ఇన్సిడెంట్ తో భయపడి చివరికి అమ్మాయి తన జాబ్ కూడా వదిలేస్తుంది. తర్వాత అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా అతను ఫాలో అవుతాడు. కానీ అప్పుడే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రాగానే ఆ వ్యక్తి గురించి అమ్మాయి ఇన్స్టెంట్ గా మర్చిపోతుంది. కానీ అమ్మాయి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి కిస్ చేస్తున్నప్పుడు అతను సడన్ గా నువ్వు బ్రష్ చేయలేదా, నోట్లో ఏదో స్ట్రేంజ్ స్మెల్ వస్తుంది అంటాడు. అమ్మాయి దాన్ని కవర్ చేస్తుంది. వాళ్ళ మ్యారేజ్ డే రోజు అందరి ముందు ఒక పెద్ద టీవీలో అమ్మాయి ఇంకా ఆ చనిపోయిన వ్యక్తి ప్రైవేట్ ఫుటేజ్ సడన్ గా ప్లే అవుతుంది. ఆ క్షణమే అందరినీ షాక్ లో పడేసేలా ఫుటేజ్ లో ఉన్న వ్యక్తి హాల్ లోకి వస్తాడు. అతను చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అమ్మాయిని పెళ్లి చేసుకున్న హస్బెండ్ వదిలేస్తాడు, అలాగే ఇంట్లో ఉన్న ఫ్యామిలీ కూడా. తర్వాత అతను అమ్మాయి గురించి తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకో అని ప్రేమగా అడుగుతాడు. కానీ ఆల్రెడీ కోపంతో ట్రాప్ అయిన అమ్మాయి బ్లాక్ లో గన్ను కొనుక్కొని అతన్ని చంపేసి పూడ్చి పెట్టేస్తుంది. అసలు ఇదంతా జరగడానికి కారణం ఎవరు? సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి.